హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రెస్టారెంట్ కంటే బెటర్గా మన ఇంట్లోనే బేబీకార్న్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను 250 గ్రామ్స్ కంటే ఎక్కువ బేబీకార్న్ తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇందులోకి మనం బేబీకార్న్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 4-5 మినిట్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బేబీకార్న్ని కోట్ చేసుకోవడానికి పిండి మిశ్రమాన్ని చేసుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన బేబీకార్న్ని ఫస్ట్ నార్మల్ వాటర్లోకి వేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఉండొద్దు అసలు. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని మనం కలుపుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలి. బేబీకార్న్కి పిండి అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మనం కలుపుకున్న పిండి బేబీకార్న్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని బేబీకార్న్ అంతా మనం ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసిన జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా అలాగే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచాలండి. ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో ఉంచి అంతా ఒకసారి టోస్ట్ చేయాలి. ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పరు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ వేసుకోవాలి. వైట్ పెప్పర్ పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అంతా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఒక 2 మినిట్స్లో కొంచెం దగ్గర అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న బేబీకార్న్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా టోస్ట్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ బేబీకార్న్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే అండి. లాస్ట్గా మనం తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.